బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్ర కమిటీ ఏర్పాటైంది. ఏపీ తెలంగాణ జల వివాదాల పరిష్కారానికి జలశక్తి మంత్రిత్వ శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నెల 30న కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ మేరకు కమిటీ సభ్యులకు కేంద్ర జల సంఘం సమాచారం ఇచ్చింది. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో కమిటీ పనిచేయనుంది. ఏపీ తెలంగాణ అధికారులతో పాటు కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు కమిటీలో సభ్యులుగా ఉంటారు. మొత్తం 12 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. గోదావరి వరద జలాల వినియోగంపై కీలక చర్చ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై అయితే కేంద్ర కమిటీ ఏర్పాటైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి జల వివాదాల పరిష్కారానికి ఇప్పటికే కేంద్ర జలశక్తి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ మొట్టమొదటిసారిగా ఈ నెల 30 తేదీన కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీలో ఉన్నటువంటి ఈ ఒక కార్యాలయంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో మనం చేసినటువంటి కేంద్రం వేసినటువంటి కమిటీలో అటు జలశక్తి కేంద్రంలో ఉన్నటువంటి జలశక్తికి సంబంధించినటువంటి బోర్డు సభ్యులతో పాటు మరోవైపు కొంతమంది ఇరిగేషన్ సంబంధించిన అధికారులు, తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి అటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది అధికారులు సైతము ఇందులో మొత్తం 12 మంది సభ్యులు ఉన్నారు. కృష్ణా గోదావరి బోర్డు సభ్యులు సైతము ఇందులో కమిటీ సభ్యులుగా ఉన్నారు. మొత్తం జల వివాదాలకు సంబంధించిన పరిష్కారం చేసేందుకు కేంద్రం ఇటీవల కాలంలో ఒక కమిటీని వేసింది. ఇటీవల కాలంలో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అటు ఢిల్లీకి వెళ్ళడం, ఆ తర్వాత ఢిల్లీలో సమావేశం నిర్వహించడం తర్వాత నీటి పరిష్కారానికి సంబంధించిన వివాదాలు పరిష్కరించేందుకు కేంద్రం ఒక కమిటీని వేసింది. కమిటీ మొత్తం మీద ఈ నెల 30 తేదీన మొట్టమొదటిసారిగా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చేపడుతున్నటువంటి పోలవరం, నల్లమల, బంగచర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశాలతో పాటు మరోవైపు కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి పంపకాల విషయంలో కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గోదావరి నది జలాలను మొత్తం కూడా అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏ విధంగా తరలించకపోతుందో దాన్ని అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. కాబట్టి ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీన్ని సమస్యని పరిష్కరించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఈ వివాదాన్ని ముందుగా అంటే వివాదాలకు పోతే మాత్రము ఈ సమస్యలు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం కావనే వాదనను ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క నదీ జలాల సంబంధించినటువంటి విషయాన్ని పరిష్కరించేందుకు కేంద్రం జలశక్తి చైర్మన్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేసింది. కమిటీలో 12 మంది సభ్యులు మొత్తం కూడా ఈ సమావేశం కానున్నారు. ఈ నెల 30 తేదీన ఈ కమిటీ ఢిల్లీలో ఉన్నటువంటి సేవా భవన్లో ప్రస్తుతం అయితే ఈ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ఇరిగేషన్ సంబంధించిన అధికారులతో పాటు ఇరిగేషన్ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నదీ జలాల కేటాయింపుకి సంబంధించిన విషయంలో గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చేపడుతున్నటువంటి పోలవరం, బంగచర్లకు సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన విషయంలో డిపిఆర్ సమర్పించకుండానే అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుంది. దాన్ని అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కాబట్టి అలాంటి అనుమతి లేకుండా, కేంద్రం అనుమతి లేకుండా, కేంద్రం జలశక్తి అనుమతి లేకుండా డిపిఆర్లు సమర్పించకుండా ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తుంది అనేది తెలంగాణ వాదులు చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఈ కమిటీ ఏ రకంగా దీన్ని పరిష్కరిస్తుంది, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాల పరిష్కారానికి కేంద్రం నిర్మించిన కమిటీ ఏ రకంగా ముందుకెళ్తుంది, ఏ రకంగా తీర్మానాలు చేస్తుంది, ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటుందని మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ఈ నెల 30 తేదీన అటు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు, మరోవైపు మంత్రులు, మరోవైపు కృష్ణా గోదావరి బోర్డులో ఉన్నటువంటి సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.